హలో హాయ్ అండి, సుజాతాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సుజాతాస్ కిచెన్లో ఒక వెరైటీ షర్బత్ అండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. దానిని ఎలా తయారు చేయాలో చూద్దామండి. వెరైటీ షర్బత్ తయారు చేయడానికి నేను సబ్జా గింజలండి, వీటిని ఒక 2 గంటల ముందు నానబెట్టుకున్నాను. కొద్దిగా పంచదార సిరప్ అండి. ఈ సిరప్ అంటే మామూలుగా కొంచెం నీళ్లు వేసి పంచదార వేసి కాచి పెట్టుకున్నాను. మనం మామూలుగా పంచదార కూడా వాడుకోవచ్చు అండి. కొద్దిగా ఉప్పు అండి, చిన్న అల్లం ముక్క, ఒక పచ్చిమిరపకాయ, ఒక నిమ్మకాయ అండి. షర్బత్ తయారు చేయడానికి కొద్దిగా నీళ్లు. షర్బత్ తయారు చేయడానికి నేను ఈ పచ్చిమిరపకాయని చిన్న ముక్కలుగా చేసి ఈ రోట్లో వేస్తున్నానండి. అదేవిధంగా మనము అల్లాన్ని కూడా చిన్న ముక్కలుగా చేసుకుందాము. దీనిని మనము మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలండి. పేస్ట్ చేసుకున్న దాంట్లోని నేను కొద్దిగా నీళ్లు వేస్తున్నాను. నీళ్లు వేసిన తర్వాత దీన్నంతా ఈ విధంగా కలుపుకొని మనం దీనిని వడగట్టుకోవాలండి. పచ్చిమిరపకాయ అల్లం కలిపి ఈ విధంగా జ్యూస్ లాగా చేసుకున్నానండి. ఇప్పుడు షర్బత్ తయారు చేయడానికి నేను ఒక నిమ్మకాయ తీసుకున్నాను. మీకు ఒక నిమ్మకాయకి నేను కొలతలు చూపిస్తున్నానండి. ఈ నిమ్మకాయని మనము 2 ముక్కలుగా కోసుకుందాము. షర్బత్ తయారు చేయడానికి నేను ఒక 2 స్పూన్ల సబ్జా గింజలు వేస్తున్నానండి. నానబెట్టిన సబ్జా గింజలు. మీకు అవసరమైతే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. దీనిలోనికి ముందుగా తయారు చేసుకున్న పంచదార సిరప్ అండి. నేను ఒక 3 స్పూన్లు వేస్తున్నాను. మనం టేస్ట్ చూసిన తర్వాత అవసరమైతే ఇంకా కొంచెం వేసుకోవచ్చండి. దీనిలోనికి చాలా తక్కువ అండి, ఒక చిటికెడు ఉప్పు వేస్తున్నాను. ఇందులోనికి మనము తయారు చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ అల్లం జ్యూస్ ఉంది కదండి, ఇది కూడా నేను 1.5 స్పూన్ వేస్తున్నాను. తర్వాత మనకి ఘాటు తక్కువ కావాలనే వాళ్ళు తగ్గించుకోవచ్చండి. కొంచెం ఘాటుగా తాగాలనుకునే వాళ్ళు చూసి మీరు వేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకున్న ఈ మిక్సర్లోకి నేను ఈ నిమ్మకాయని పిండుతున్నానండి. దీనిలోని ఒక చిన్న ఐస్ క్యూబ్ వేస్తున్నానండి. ఐస్ క్యూబ్ అనేది మీ ఇష్టం అండి, చల్లగా తాగాలనేవాడు వేసుకోవచ్చు. ఈ ఐస్ కూడా ఈ విధంగా కలుపుకుంటే తొందరగా కరుగుతుందండి. దీనిలోనికి నేను సరిపడగా నీళ్ళు వేస్తున్నాను ఈ గ్లాస్ నిండా. ఇప్పుడు దీనిని బాగా మిక్స్ చేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా షర్బత్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని టేస్ట్ చూద్దాము. షర్బత్ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి అండి. చాలా బాగుంది. మీరు కూడా మీ టేస్ట్కి తగినట్లుగా ఏవేవి ఎంత కావాలనేది చూసుకొని మీరు కూడా వేసుకొని ఈ షర్బత్ని తయారు చేసుకోండి. చూసారా, ఎంతో టేస్టీగా వెరైటీ షర్బత్ రెడీ అయిపోయిందండి. దీనిని మేము కేరళలో ఒక డ్యామ్ దగ్గర తాగామండి. చాలా టేస్టీగా ఉండింది. అందుకే దీన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకొని మీ అందరికీ చూపించాలని దీనిని తయారు చేశానండి. మీరు కూడా తయారు చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.